నమస్కారం. నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్స్ సర్జన్, ఎర్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. నెక్స్ట్, పిల్లల్లో వచ్చే ఇంకొక కామన్ సర్జికల్ ప్రాబ్లము డిస్కస్ చేసుకుంటాం. దాన్ని మెకల్స్ డైవర్టికులం అంటారు. ఇది 2% పిల్లల్లో ఈ మెకల్స్ డైవర్టికులం అనే లోపం ఉంటుంది. ఏంటి మెకల్స్ డైవర్టికులం? ఇది మెకల్స్ డైవర్టికులం అనేది చిన్న పేగులో నుంచి తయారవుతుంది. చిన్న పేగు నుంచి ఒక చిన్న పాకెట్ లాగా బయటకు వస్తుంది. ఇది పెద్ద పేగుకి చిన్న పేగుకి జంక్షన్కి 2 అడుగులు ముందల చిన్న పేగులో మనం గమనిస్తాం. ఈ పేగు వెడల్పు కూడా 2 ఇంచెస్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో నార్మల్గా చిన్న పేగులో ఉండాల్సిన కవరింగ్ కాకుండా, మ్యూకోజా కాకుండా, అక్కడ కాకుండా వేరేది ప్యాంక్రియాస్ కానీ గ్యాస్ట్రిక్ మ్యూకోజా, 2 రకాల మ్యూకోజాలు ఉండే అవకాశం ఉంది. ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా వల్ల ఇక్కడ తయారవ్వాల్సిన ఆమ్లాలు, ఎంజైమ్స్ కాకుండా గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్, గ్యాస్ట్రిక్ ఆమ్లాలు లేకపోతే ప్యాంక్రియాటిక్ ఆమ్లాలు తయారవుతాయి. ఈ ఆమ్లాలు అక్కడ ఉండాల్సినవి కాదు కాబట్టి అక్కడ ఉన్న పేగు పైన ఉన్న కవరింగ్ మ్యూకోజా దాన్ని తట్టుకోలేదు, ఆ ఆమ్లాలని. వాటి వల్ల పేగులో పుండుపడి లేదా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ రక్తస్రావం, విరోచనంలో బ్లీడింగ్ అవ్వటం లేదా బెకల్స్ డైవర్టికులైటిస్ ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది. సో ఎట్లా మనం తల్లిదండ్రులు ఎలా గమనించుకోవాలంటే, వాళ్ళు పిల్లలు విరోచనం వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బాగా రక్తహీనతకి వెళ్తూ ఉంటారు పిల్లలు. అది ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు అది గమనించకపోతే. తర్వాత ఈ మెకల్స్ డైవర్టికులైటిస్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాగా కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ నొప్పి, అపెండిక్స్ కనుక ఎట్లయితే కుడివైపు కింద భాగంలో నొప్పి వస్తుందో అలానే నొప్పి రావచ్చు, వాంతులు అవుతాయి, జ్వరం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల సర్జన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరీక్ష చేసి, ఎప్పుడైతే ఈ రక్త పరీక్ష, విరోచనం పరీక్ష వీటిల్లో వాళ్ళకి అనుమానం కలుగుతుందో మెకల్ స్కాన్ అని ఒక స్కాన్ చేస్తారు. అది కొన్ని సిటీస్లో అందుబాటులోకి వచ్చింది. దాంట్లో ఆ గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏదైతే పొట్ట పైభాగంలో ఉండాల్సిన గ్యాస్ట్రిక్ మ్యూకోజా అని ఇక్కడ గనక వాళ్ళు గమనిస్తారు వాళ్ళ స్కాన్లో. తర్వాత ఒక్కోసారి అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్లో కూడా వీటిల్ని పికప్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏ పరీక్ష ద్వారా ఇది పికప్ కానప్పుడు డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ద్వారా బొడ్డు దగ్గర నుంచి ఒక చిన్న రంధ్రం వేసి దాని ద్వారా ఒక స్కోప్ వేసి చూస్తే దీన్ని ఈజీగా పికప్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఈ లోపం అనుకుంటే దాన్ని ల్యాప్రోస్కోపీ ద్వారానో లేకపోతే ఆపరేషన్ చేసి అది తొలగిస్తే ఈ బిడ్డకి ఆ బ్లీడింగ్ అవటం కానీ, ఆ ఇన్ఫెక్షన్ రావటం కానీ ఇలాంటి జరగదు. అయితే ఈ మెకల్స్ డైవర్టికులం కాంప్లికేషన్స్ ఓన్లీ 2% జనాభాలోనే చూస్తాం. మిగిలిన వాళ్ళందరికీ అసలు ఈ మెకల్స్ డైవర్టికులం ఉన్నట్టు కానీ ఏది కూడా మనకు బయటపడదు. సో ఈ ప్రాబ్లం ఉంటేనే వీటికి ఆపరేషన్ చేయాలా, లేదా వేరే దానికి ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కనుక దీన్ని గమనిస్తే అప్పుడు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. యూజువల్గా ఎక్కువగా ఈ పిల్లలు 2 సంవత్సరాల లోపలే ప్రజెంట్ చేస్తారు, మ్యాక్సిమం 10 years. ఈ 10 years తర్వాత దీన్ని ప్రజెంట్ చేసే అవకాశం ఉండదు. అయితే ఈ మెకల్స్ డైవర్టికులం ఉన్న వాళ్ళు ఒక్కోసారి ఇంటర్సెప్షన్, పేగు అడ్డుపట్టడం, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్తో కూడా ప్రజెంట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు గమనించుకొని ఇట్లాంటి ప్రాబ్లం ఏదన్నా గమనించినట్లయితే ఇమీడియట్గా పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి దీనికి ల్యాప్రోస్కోపీ ద్వారా కానీ ఆపరేషన్ చేసి దీన్ని తొలగిస్తే వాళ్ళు హ్యాపీగా, అందరు పిల్లలకి మళ్ళీ హ్యాపీగా ఉంటారు.